సమావేశానికి వచ్చినటువంటి సభాధ్యక్షులు శ్రీరాములు పెద్దలు గౌరవనీయులు, అదేవిధంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రామగోపాల్ రెడ్డి గారు, సోదరులు, మనందరికీ కూడా నేను అలవాటు ఉన్న మన జిల్లా పరిషత్ చైర్మన్ రామరెడ్డి గారు, అదేవిధంగా మన అబ్జర్వర్ సుధాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న వివిధ అంటే ముఖ్యంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రాజేష్ గారు, అదేవిధంగా స్థానిక వైస్ చైర్పర్సన్ రాకేష్ గారు, స్థానిక కౌన్సిలర్లందరూ కూడా పేరు వ్యాపిని, డోను మరియు వేదించ మండలాల జిల్లా పరిషత్ మెంబర్లు, అదేవిధంగా ఎంపీపీలు, అదేవిధంగా ఎంపీటీసీలు, అదేవిధంగా గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున మరి ఈరోజు ముఖ్యంగా ఈ సభకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఏర్పాటైనటువంటి కమిటీ సభ్యులు, పాత్రికేయులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ మధ్యలోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టినాడు చూరు చంద్రబాబు నాయుడు పెట్టి ఏమని చెప్పాడు తెలుసిన ముచ్చదా ఏం చెప్పాడు తెలుసు సూపర్ 6 చేసేస్తాను అన్నాడు. చేసినాడు. కలెక్టర్లు మొత్తం నోరు తెచ్చుకొని చూస్తున్నారు. ఏంటి ఇంకా మనల్ని టెస్టింగ్ చేస్తున్నాడా, మనం ఏమైనా తప్పు వింటున్నామా, లేదా ఏమైనా మనల్ని ఏమైనా బ్రహ్మలే పంపిస్తున్నాడా? చాలా కాన్ఫిడెంట్ చెప్పినాడు. ఇంకా సూపర్ 6 చేసేసాము. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక సిలిండర్ ఎన్ని ఇచ్చినాయి? 10 సిలిండర్. ఎంతమ్మా ఆటోలు చెప్పాలి, ఎన్ని వచ్చినాయమ్మా సిలిండర్లు? ఇంకొకటే చేసినాడు అంటున్నాడు. బస్సులు తెలిసినాడు. మన ఎన్ని బస్సులు బాగానే ఉన్నామో బస్సులు నేను వినడం మాత్రము పట్టణంలో అసలు చాలా బస్సులు తగ్గించినారు. అంతేనా? ఆడవాళ్ళందరికీ ఆయన వచ్చినప్పుడు ఆయన అతి తక్కువ కాలంలో అతి పాపులర్ గా అన్నమాట. ఒక మంత్రి నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20 అవుతుంది. అదే అతి పాపులర్. ఆయన వేసిన పసుపచ్చ కూడా ఎక్కడో నాకు తెలిసి కలపలో ఉండదు అంత పచ్చగా. ఆయన ఏమి నీకు 15, నీకు 15, నీకు 15 అని ఇచ్చారు. ఆయన పాపులర్ అయినా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేరున్నా తెలిసిన లేదు కానీ ఆయన పేరు తెలుసు. ఏం చేస్తాడు? నీకు 15 అని చెప్పినాడు. వచ్చాను. ఆ తర్వాత ఆడవాళ్ళ పాపం ఇంటింటికి ఎట్లమ్మా తిరిగినది, ఇంటింటికి తిరగడం అక్క వదిన రా వదిన బయటికి అంటే పాపం కొంచెం బయటకు వచ్చాక మళ్ళీ లేకపోతే అక్క పిల్లలు అంటే ఇద్దరు నాయన నీకు 15, నీకు 15 అయిపోయినా. ఇప్పుడు 2 సంవత్సరాలే ఒక 15 ఇచ్చినది ఒక 15 ఇచ్చినట్టు అంత లెక్క లేకుండా ఉన్నారు అందరూ. అయిపోయినా ఆడవాళ్ళకు అక్క నీకు ఎంత వయసు అంటే నాకు 25 నైనా 1500 అక్క నీకు 1500 ఎంతక్క నీకు నెలకు 1500 సంవత్సరానికి 18,000 అక్క. బాగా ఏం చేస్తాడక్క? బాగా వ్యవసాయం. బావకు ఇంతకుముందు రైతు భరోసా వస్తుంది కదక్క అంటే వస్తుంది నాయన అంటే మళ్ళీ 20,000 అదనక్క. పెన్షన్ వస్తుందక్క అంటే బాగా లేదు నాయన అంటే ఎవరి పెన్షన్ రావడం లేదక్క. రావడం లేదు ఎందుకక్క? అమాయకక్క ఎందుకక్క అంటే మా అత్తకు ఇంకా 65 నిండలే. ఎంతక్క? 55. 55 నీకు 4,000 అక్కడ పెట్టండి అంటే 48,000 జరిగింది. వచ్చానా? అత్తకు వచ్చానా 48,000, అక్కకు వచ్చానా 18,000, బావకు వచ్చానా 20,000. ఒకటన్నా వచ్చిందంటే మీ అక్కకు, బావకు, అత్తకు, మామకు, తాతకు అందరు కలిసి ఒక సిలిండర్. అందరూ వచ్చలేదు. ఇప్పుడు ఏమనంటే కోపడతా. కోపం ఎందుకు? మన మీద ఎందుకు కోపం? ఇప్పుడు ఇది ఎవరికి కొట్లాట? ఈ కొట్లాట ఎవరికి? ఈ కొట్లాట కూటమికి, ప్రజలకు. అంతే కదా? ప్రజలకు మోసగించినారు, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అక్కకు మోసం చేసినారు, బావకు మోసం చేసినారు, వదినకు మోసం చేసినారు, మామకు, అత్తకు, తండ్రికి, తాతకు అందరికి మోసం చేసినారు. వాళ్ళు ప్రజలతో కొట్లాడుకోకుండా మనతో కొట్లాడుతున్నారు.
ఉన్నాయండి. మా జాకీర్ బాగా చెప్తాడు. ఏం జాకీర్ అంటే సార్ ఇంతకుముందు అసలు ఫోన్ సార్ పచ్చగా బిల్ల సార్, కార్యకర్తలు అయితే సింగిల్ సార్, సీనియర్ కార్యకర్తలు డబుల్ సార్ కనిపించుకునేది ఫోన్కు. ఇట్లా పెట్టుకొని తీసుకుంటే సార్ ఎవరైనా నేను చూసేదానికి. ఇప్పుడు ఎందుకు అంతా తిప్పి పెట్టుకుంటున్నారు సార్ లోపలికి? ఎందుకు తిప్పి పెట్టుకుంటున్నారు? ఎందుకంటే ప్రజలు ఎవరైనా చూస్తే కన్నా చీకట్లో కన్నా దుప్పడేస్తానని అంటున్నారు. ఒకసారి మా మోసం ఎన్నిసార్లు ఇంకా తిరిగినది అక్క బావా ఎన్ని వలసలు ఉన్నాయో సొంత మక్కలు కూడా పెంచుకోవడం లేదన్న అక్క. ఇది వీళ్ళు చేసేది. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారంట, సూపర్ సిక్స్ చేసేస్తా అంటాడు. సుధాకర్ మన సూపర్ సిక్స్ చేసిన అంటాడు. ఎట్లా చేస్తామని అడిగితే P4 అంటాడు. ఆడోళ్ళకి డబ్బులు అక్కకు వదిలికి డబ్బులు అంటే ఎవరో వచ్చి ఇస్తారంట. ఎవరో వచ్చి మన అక్కకు మన వదిలకు ఎవరో వచ్చి ఎందుకు ఇస్తారంట? నాకంత కదా ఎందుకు ఇస్తారు? నాకు తెలిసి ఏం చేస్తాను తెలిసిన 99 భాగాలు నేను అనుకోవడం. ఎప్పుడోసారి భర్తకు భార్యకి ఇమ్మంటాడు. మా దగ్గర మొత్తాలు బాగా విషయం. భర్తకు భార్యకు 10,000 ఇమ్మనేది. ప్రతి భర్త నువ్వు నీ భార్య 10,000 అని చెప్తాడు. ఇచ్చేసిన కదా సూపర్ సిక్స్ అంతే కదా. వేరే మార్గం నాకైతే కనపడలేదు. ఎంత ఎదుగురాదు. ఎందుకంటే జీతాలకు డబ్బులు లేవు. జీతాలకు డబ్బులు లేవు. ఆడ వాళ్ళ ప్రెసిడెంట్ అసలు ఏమంటున్నారంటే ఆయన ఇది ఇస్తే కానీ గవర్నమెంట్ ఎత్తిపోతాడు అంటాడు. ఆయన ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో చేసేసిన అంటాడు, వాళ్ళ పెద్ద మంత్రి ఏమో అసలు ఎత్తిపోతుంది గవర్నమెంట్ అంటాడు. అక్కడ చూస్తే డబ్బులు రాలే, వదిలికి చూస్తే డబ్బులు రాలే. ఏడాది మన డబ్బులంతా ఇది కాక కొత్తగా మీరు గమనించినారా? గమనించినారా? ఏం తెలుసిన ప్రతి నెల పెన్షన్ల పంపిణీ ఎవరు పోతారు? ముఖ్యమంత్రి పోతాడు, ఎమ్మెల్యేలు పోతారు. అసలు నాకు తెలియక మీకు ఏం సంబంధం? మీకు సంబంధం ఏం? పెన్షన్లు ఇస్తుండేది ప్రభుత్వ డబ్బులతో. ప్రభుత్వ డబ్బులతో పెన్షన్లు ఇచ్చేటప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇంతకాలంగా మీ ఇంట్లో సొమ్మ కాదు కదా, మీరేమన్నా సంపాదించి పెట్టేదా కాదు కదా. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ విధానం ఇస్తున్నారు అంటే రేపు పొద్దున ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వెళ్ళిపోతారు మీ అన్నకి జీతాలు. ఇది తప్ప వేరే ఎక్కడైనా కానీ ఏమన్నా కానీ ఒక పని అనేది జరుగుతుంది అని చెప్పి ఇవి కాక మన కొత్తకుండా ఇది మంచి ప్రభుత్వం మనమే సర్టిఫికేట్ అంటే మనమే పోవడం. ఏమంది నేను మంచి వాడిని, ఈరోజు భోజనం పెట్టినా నాకు మంచి భోజనము, ఇది మనకే సర్టిఫికేట్ ఎవరైనా ఇచ్చుకుంటారు. ఏమన్నా అర్థం ఉంది అని చెప్పి వీళ్ళు మాట్లాడే దాంట్లో ఏది ఎందుకు మంచి ప్రభుత్వము? వ్యవసాయదారులు ఉన్నారు, రైతులు ఉన్నారు. యూరియా దొరుకుతుందమ్మా? యూరియా దొరుకుతుంది దొరకనా? ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి. అంతే కదా. డిఏపీ దొరుకుతుందమ్మా? దొరకనా? ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి. అంతేనా? ఈరోజు మొక్కజొన్న 2,400 మద్దతు ధర ఉంటే 1600 రోడ్ల మీద వస్తుకొని అమ్ముతున్నారు. అవునా? ఇది మంచి ప్రభుత్వం. అరటిపండ్లు మొత్తం ఎందుపై తెంపలేక అల్లాడుతుండేది మనం యాత్ర చేసే వరకు. అవునా? ఇది మంచి ప్రభుత్వం. ఉల్లిగడ్డ తెంపలేక వదిలిపెట్టేసినారు. అంతేనా? ఇది మంచి ప్రభుత్వం. ఇది దీనికి మంచి ప్రభుత్వం. పైగా కొత్తగా సంపద సృష్టి ఎప్పుడు వినిన్నాం మనం ఈ పేర్లను. వస్తువులను సంపద సృష్టి అంటే ఏమనుకున్నాం తెలిసిన బలరాం ఏమో ఏమనుకున్నాం తెలిసిన సంపద సృష్టి అంటే నిజంగా సృష్టిస్తాడేమో మా బలరాం ఇస్తాడేమో అనుకున్నావు. ఏం లేదు. సంపద ఎక్కడ సృష్టి అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఇసుక చూసినారా? కొడుతున్నారా ఇసుకలో? అది సంపద సృష్టి. బెడ్ సంపద చూసినారా? ఎన్నున్నాయి? ఎన్ని కోరుకుంటాన్ని ఎవరో చెప్తే మీకు ఊరి పేరు చెప్తే బాగుండదు. మా వైసీపీ వ్యక్తులు కదా, నువ్వు కూడా బెడ్ షాప్ పెట్టుకున్నావంటే ఎంతమంది 7,000 పెట్టేస్తున్నారు కదా. 7,000 పెట్టేస్తున్నారు అలా ఏం పర్వాలేదు. ఇది సంపద సృష్టి. అంతేనా? సంపద సృష్టి. దాని తర్వాత ఇంకెక్కడ వీళ్ళు చేసేది అసలు ఎక్కడన్నా బియ్యం సంపద సృష్టి. మనం మీద భూమి మీద వదిలిపెట్టి ఒక వారం భూమి పక్కన చూసుకుంటే ఎత్తుతారు. ఇది సంపద సృష్టి. ఈ విధమైన సంపద సృష్టి చేస్తారని మనకే తెలుసు, మనకు తెలియదు కదా. వీళ్ళు కొత్తగా నేర్పించారనమాట. ఏమంటే వీళ్ళు బయట చెప్పేది ఏంటి? ఉచిత ఇసుక. ఎవరికైనా ఒక ట్రాక్టర్ కాదు పెరిగేది ఇసుక వస్తుందేమో ఉచితంగా ఉంటాం. మామూలు రేటు కంటే 200 ఎక్కువ పెట్టారు. అవునా కదా? కానీ సంపద సృష్టి అనమాట వీళ్ళు చేసేది. ఇవి కాక
అసలు అధ్వానమైన పాలన. ఎటువంటి పాలన? వ్యవసాయదారులకైతే ఇన్సూరెన్స్ కట్టున్నారా? ఇన్సూరెన్స్ లే. ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? ఇన్పుట్ సబ్సిడీ లే. ధర ఉందా? ధర లే. ఏమి లేకుండా గాలి వదిలిపెట్టాను. చిన్న చిన్న కిరాణా అంగళ్ళు జరుగుతుందమ్మా, జరుగుతుందా? ఎవరితో మేము కిరాణా అంగళ్ళు చిన్న వ్యాపారాలు ఎక్కడైనా జరుగుతున్నాయి, కానీ సంపద మాత్రం సృష్టి. ఇవన్నీ చూసిన తర్వాతనే మళ్ళా కొత్తగా అందరికీ నేర్పించడానికి అసలు 160 మంది ఈ దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఉంటే అది పట్టించుకోకుండా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనందరికీ అర్థం కదా అనుకుంటారు. ప్రసాదం ఎప్పుడైనా వినండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంటే ఈయన చెప్పేది దోమలు ఎక్కడ ఉన్నాయో కనుక్కుంటాడు కంప్యూటర్ ద్వారా. దోమలు మనిషిని కుడుతుంటే తెలియదు మనకు దోమలు ఉన్నాయో లేదా. దోమ కుడితే తెలుస్తుంది దోమ కుడుతుందా లేదా. దానికి కంప్యూటర్ కావాలన్నప్పుడు మళ్ళీ కనుకనేక మందంట ఎక్కడ ఇదే మన పంట మీద ఈగ ఉందో ఈగను కెమెరా పెట్టి చూస్తారంట, దాన్ని మాత్రం కొడతారంట. మీరు కొట్టుకోండి, మీరు మిమ్మల్ని కొట్టుకుంటారో ఈగను కొట్టుకుంటారో ప్రజలు మిమ్మల్ని కొడతారో అని మీరు చూసుకోండి. కానీ మాకు మాత్రం మేము అడుగుతుండేది కేవలం మా కనీస మద్దతు ధర ఏదైతే ఉందో అది ఏంటి నాయన అడుగుతున్నాం. ఇవి కాక మళ్ళా కొత్త రకం అంటే మైమత్సల్లా యోగా. నిన్న యోగా నిన్న వైజాగ్ నీకు తమాషా తెలిసిన యోగా యోగా చేసినారు కదా వైజాగ్ లో. ఎందుకంటే 10 లక్షల మంది ఉండాలి, 10 లక్షల మంది ఉండాలి. యాడ్ నుంచి వస్తారు 10 లక్షల మంది. ఫైనల్ గా ఎవరో వచ్చిన సర్టిఫికేట్ మాకు తెలిసి మా బంధువుల పిల్లడు కెనడాలో ఉన్నాడు. ఆయన సడన్ మెసేజ్ వచ్చింది, మీరు యోగా చేసినందువల్ల చాలా మంచిది సర్టిఫికేట్. నేను కెనడాలో ఉన్నాను, మీరు ఇంకొకరికి వచ్చింది వాళ్ళ మామ చనిపోయిన వచ్చింది, నువ్వు యోగా చేసినందువల్ల నీకు చాలా మంచిది అంటే. పాపం మోడీ వచ్చి పై నుంచి 10 లక్షల మంది వచ్చారంటే దాంట్లో సగానికి సగం చచ్చిపోయిన ఉన్నారు, దేశం నుంచి వేరే రాష్ట్రం నుండి ఉన్నారు. ఇది వీళ్ళు చేస్తున్నా ఏది ఏమైనా కూడా మన రాష్ట్రాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు మామూలు కంటే కూడా ఇప్పుడు ఇంకా కొద్దిగా జగన్మోహన్ ఒకసారి మీరు గమనించండి, చెప్పిన ప్రతి మాట నెరవేర్చినట్టు. వ్యవసాయదారులందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానా? వ్యవసాయదారులందరికీ కూడా ధర ఇచ్చానా? రైతు ఎప్పుడున్నా కానీ ఇంకా దుర్బల పరిస్థితిలో ఉన్నాడు. అసలు చివరకు అంత గొప్ప పని ఆసుపత్రులు కడితే ఆ ఆసుపత్రులు ప్రభుత్వ కాలేజీలతో పాటు ఉండే ఆసుపత్రులు ప్రైవేటీకరణ చేసేదాన్ని కూడుకున్నారు. ఇది మంచి ప్రభుత్వం అంతేనా? అందుకనే మిగతా నాయకులకు జగనన్నకు తేడా ఉంది. మీరే ఏ నాయకుడైనా కానీ భారతదేశంలో లేదా ఇతర దేశాల్లో ఇది తప్పు, ఇది పేదవాళ్ళకు సంబంధించినది, మీరు ప్రైవేటీకరణ చేస్తే కన్నా పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను తిరిగి వచ్చిన తర్వాత దీన్ని మరి ప్రభుత్వం తీసుకుంటామని అంటారు. అంతేగా? కానీ జగనన్న అంతకంటే 2 మాటలు ఎక్కువ చెప్పినాడు. ఎందుకు ఆయనకు వేరే వాళ్ళకి తేడా ఉందంటే, వేరే ఏ నాయకుడైనా కూడా మేము వచ్చిన తర్వాత కాలేజీ తిరిగి ప్రభుత్వానికి తీసుకుంటామని అంటారు. ఈయన చెప్తూ మిమ్మల్ని 2 నెలలకు లోపల పెడతారు. ఒక్కరన్నా పాడినోడు, ఒక్కరన్నా ఇన్ని కాలేజీలకు పెడితే ఒక్కరన్నా పాడిన పాడాలంటే నారాయణకు ఉన్నాయి కదా కాలేజీలో, ఎందుకు పాడతారు? నారాయణ రావచ్చు కదా, ఎవరెవరు నారాయణ రాడు. గీతం వాళ్ళు ఉన్నారు కదా వైజాగ్ రావచ్చు కదా, రాదు. వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకులు మంత్రులు ఎవరైతే ఉన్నారో, కాలేజీ నడుపుతున్నారో, మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వాళ్ళు రాలేంత వరకు పాడలేదు. ఎందుకంటే జగనన్న భయం అట్లాడని చెప్పి బయట పరిస్థితులు చూస్తే 90% జనాలు ప్రైవేట్ అప్పులు తీసుకుంటున్నారు. ఇండ్లు తాకట్టు పెట్టిన ఉన్నారు. వాళ్ళ సంగతి చూడకుండా దోమలు ఏడున్నాయో అనుకుంటాము, పంట మీద ఈగ ఏడుందో అనుకుంటాము. ఏంటి ఇవన్నీ మీరు చెప్పేటువంటి అసలు అసలు పంట మీద అవగాహన ఉందా? ఎందుకు ఈరోజు మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నానంటే, ఈ మధ్య కాలంలోనే పక్క
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏమని చెప్పినారు? అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ అంటే మన రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ శాతానికి రావాల్సిన నీళ్లు ఎక్కడైతే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవాలని చెప్పి మన ప్రభుత్వంలో జగనన్న మొదలు పెట్టాడో దాన్ని ఆపించినాను. ఎవరన్నా మాట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపిస్తూ ఏ విధంగా ఆపిస్తా అన్నాడు? 4 గోడల మధ్యలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనను ఒప్పించినాను అన్నాడు. అన్నాడా? అన్న తర్వాత ఒకవేళ ఆపకుంటే, నేను చెప్పినది కరెక్ట్ కాకుంటే మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులను పంపేయండి, రాయలసీమ పని ఆగిందా లేదా కనుక్కోండి అంటే దానికి సమాధానం చెప్పకుండా ఈ రోజు రాయలసీమ ప్రాంతాన్నంతా ఎండగొట్టే సమాధానం చెప్పకుండా ఈ రోజు మనకు చెప్తాడు పరిపాలన గురించి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉంటే కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. స్థానిక విషయాలు వస్తే అసలు ఎవరైనా కానీ చంద్రశేఖర్ ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యే అయినాక ఏం చేస్తారు? ఒక ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ ఒక ప్రణాళిక ఏమని, నేను నా నియోజకవర్గానికి ఇవన్నీ చేదలుచుకున్నాను, ఏం చేయాలి? 2014 నుంచి 19 మీరు ఎప్పుడైతే నన్ను ఎమ్మెల్యేగా ఎన్నిక చేసుకున్నారో 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు అధికారం వస్తే ఈ ఊరికి నీళ్ళు ఇవ్వాలి, అధికారం వస్తే ఈ చెరువు నిర్మించాలి, అధికారం వస్తే బడి కట్టించాలి, అధికారం వస్తే ఈ రోడ్ వేయాలి, అధికారం వస్తే గుడి కట్టియాలి, అధికారం వస్తే మసీదు కట్టాలని వీళ్ళు వచ్చినారు. 1.5 సంవత్సరం అయింది. ఒక ప్రణాళిక కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది చెప్పిన? అధికారం వస్తే దీన్ని ఆపండి, అధికారం వస్తే దాన్ని ఆపండి, అధికారం వస్తే దీన్ని ఆపండి. కరెక్ట్ గా అవుతాకే అండర్ బ్రిడ్జ్ డోర్లో కొండపేటకు, పాతపేటకు, కొత్తపేటకు కనెక్షన్ చేసే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి 8 కోట్లతో పాటు టెండర్ అయిపోయిన తర్వాత మొదలు పెట్టిన పని డోర్లో ఎస్సీల కోసము అద్భుతమైన కొత్తపల్లెకాడ కడుతున్న బిల్డింగ్ ఎందుకు అడిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. డోర్లో బీసీల కోసము, వేతన జిల్లాల బీసీల కోసము కట్టిన గొప్ప కళాశాలలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే బళ్ళు ఉన్నాయో ఆ బళ్ళు ఇంతవరకు పూర్తి ఎందుకు చేయలేదు? కనీసం ఉన్న పిల్లలకు కుర్చీలు, టేబుల్, మంచాలు కూడా ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొత్తకోట దగ్గర ఇప్పుడే బాపరెడ్డి గారు చెప్పినట్టుగా ఐడెంటిఆర్ ఎక్కడ లేదు. భారతదేశంలో ఒక 5 చోట్ల ఉంది ఐడెంటిఆర్ అని చెప్తే మన పిల్లలందరూ అక్కడ చదువుకుంటే 25-30 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి కట్టేంత వరకు ఎందుకు పూర్తి చేయలేకుండా అని చెప్పి నేను అడుగుతాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కట్టిన ఈత పట్టడానికి స్విమ్మింగ్ పూల్ వేయాల్సిన అవసరం ఉందా? పార్కులు వేయాల్సిన అవసరం ఉందా? ఎంత అన్యాయం అండి! గుళ్ళు కట్టుంటే గుళ్ళు కూడా పూర్తి చేయలేరు మీరు. ఇది ప్రణాళిక. ఏమో ప్రణాళిక అంటే జరిగే పనిని ఎట్లా ఆపాలి. గోర్కల నుంచి ఎలక్షన్ల ముందరనే వేపచర్ల వరకు నీళ్లు తెచ్చి ఇంకొక 3 నెలల్లో మొత్తం డోర్ నియోజకవర్గానికి అంటే 2024 సెప్టెంబర్ లోపు 2024 సెప్టెంబర్ లోపలనే ఇటుపక్క ఇంద్రంపల్లె, అటుపక్క పోతోటి, అటుపక్క మన ఊరుల వరకు పోవాల్సిన, కౌకులకు పోవాల్సిన నీళ్లు ఇంతవరకు ఎందుకు చేయాలని చెప్పి నేను అడుగుతాను. పైగా చెరువులు 36 చెరువుల్లో 33 చెరువులు మనం నీళ్ళు ఇచ్చేసాం. కొన్ని చెరువులకు 2 సార్లు ఇచ్చినాము. ఇప్పుడు మొదటి భూములకు నీళ్లు తిప్పుతారంట. మన తెలియదు అంటే మసీదు ఎక్కువంటే నువ్వు ఆల్రెడీ ఇంటికి నీళ్లు కనెక్షన్ అన్ని చేసుకున్నావు, నేను రోజుకోసారి వచ్చి కొలాయి పెరుగుతా, నేను నీకు నీళ్ళు ఇస్తాను. అంతే కదా? ఇది వీళ్ళు చేస్తున్నారు. ఎంత అన్యాయంగా అసలు ఫ్యాక్టరీ దగ్గర ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ 50 కోట్లతో అద్భుతమైన భారతదేశంలో ఒక 4 చోట్ల ఉంది. ఎక్కడుంది? నాగ్పూర్లో ఉంది, హుబ్లీలో ఉంది, గోవాలో ఉంది, హర్యానాలో ఉంది, చండీగఢ్లో. 5 మనం తెస్తే ఈ రోజు ఐటీఎం మీద పూర్తయింటే ఫ్యాక్టరీ డోను, దుగ్గని, మధ్యకెర రైతులందరూ కూడా వాళ్ళ టొమాటో పంట ఏ రోజు కూడా డబ్బులు తగలకుండా అమ్మే పరిస్థితి ఉంది. ఎందుకు ఈరోజు మీరు క్యాన్సల్ చేసినారు? ఎందుకు మీరు దాదాపు ఉన్నారు? వేపచర్లలో ఐటీఐ, వేపచర్లలో
ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ రోజు బేగంచర్లలో మన సొంత స్కూల్లో ఐటీఐ పాలిటెక్నిక్ బాడగలు లేకుండా నడుపుతున్నందుకు ఆ రెండు ఉన్నాయి తప్ప, లేకుంటే ఐటీఐ ఇది వీళ్ళు చేస్తున్న పరిపాలన. చివరికి ఏమంటే వీళ్ళు నేర్చుకునేది ఏం తెలుసునా? వీళ్ళు నేర్చుకునేది మనం ఎక్కడన్నా పోయి ఏదైనా చూసేదనిపోతే గేట్ ఇది కొత్త సంస్కృతి. మున్సిపల్ ఆఫీస్ పోతే గేట్ వేస్తారు. కింటిని కళ్యాణ మండపము ఎందుకయ్యో పూర్తి కాలేదో చూసి దాని కొరత ఏదో మాట్లాడాలంటే గేట్ వేస్తారు. కొత్త సంస్కృతి. మనం ఏదైనా బండలు ఏదైనా మన పేరు మీద మనము శంకుస్థాపన చేసినట్టు ఉంటాయి కదా, అన్నిటికీ కల్పిస్తారు లేదా పగలగొడతారు. నేనేం చెప్తున్నానంటే నాయన, మీరు ఈ పేపర్లు కల్పించే అంత సమయం మంచి పనుల మీద పెడితే కొద్ది మంచి పేరున్న తెచ్చుకుంటారు. నువ్వు ఎన్ని పేపర్లు కల్పించినా వాళ్ళకు ఆ పేపర్ మళ్ళీ పోతుందని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు ప్రజల గుండెల్లో మీరు బండలు పగలగొట్టచ్చు, కానీ ప్రజల గుండెల్లో మన పేరు తీయగలుగుతారని చెప్పి నేను అడుగుతాను. ఎవరికి నేర్పిస్తారా? ఈ రోజు వాల్మీకి భవనం ఎందుకు పూర్తి చేయలేదు? బలిజ భవనం అద్భుతమైన సైట్ ఇచ్చి 3 కోట్ల రూపాయలు ఇస్తే ఇంతవరకు బలిజలకు కట్టించిన భవనం ఎందుకు మీరు పూర్తి చేయలేదని చెప్పి నేను అడుగుతాను. ఎందుకంటే ఒక ప్రణాళిక ఏమి జరగకూడదు, మన ప్రణాళిక ఏమి జరగాలని, వీళ్ళు మాత్రం ప్రణాళిక ఏమి జరగకూడదని. ఏం చేస్తున్నారంటే రోడ్ ఏం తెలుసా? రిబన్ కటింగ్. ఏమిటి రిబన్ కటింగ్ తెలుసా? ప్రభాకర్, మీరు పంచాయతీ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఎస్సీ ప్లాన్ లో మున్సిపల్ ఫండ్స్ పంచాయతీ ఫండ్స్, అది నాకేం సంబంధం? అది సర్పంచ్కి వస్తాయి. నువ్వేమైనా తెచ్చినావా? మీరేమైనా తెచ్చినారా? ఇది మనకు మాత్రమే వచ్చింది, భారతదేశం అంతా వచ్చింది. భారతదేశం అంతా ప్రతి సర్పంచ్కి వచ్చి 5 లక్షలు 10 లక్షలు పని, చివరకు ₹1,00,000 పని కూడా టెంకాయ కొట్టడానికి పోతున్నారు. ఎప్పుడు ఎట్టుందో వీళ్ళ పరిస్థితి అసలు. ఇంకా విచిత్రం ఇది తెలుసు నాకు. అప్పుడు పోయినసారి ఇదే సంక్రాంతి టైం, అందరూ కలిసి స్నేహితులు కలిసి ఏదో కూర్చున్నాం ఒక విషయం ఉంది, సినిమాకు పోదాము, ఏదో సంక్రాంతి తెలుస్తుందని చెప్పి సినిమా పోయాం. ఒక 40-50 మంది పోయినాం. 20 వరకు 40-50 పోతే సినిమాకి పోతానే వాళ్ళకి టెన్షన్ అంట. ఎందుకు పోయినారు సినిమా? ఎందుకు పోతారు సినిమా? చూడలేకపోతారు. నిజమేది. ఎందుకు పోతారంటే చూడలేకపోయినా. చూడలేకపోయినాక మేము 3 గంటల సేపు నాకు తర్వాత బయటకు వచ్చినాక నవ్వుకుంటూ చెప్తున్నారు అక్కడ వాళ్ళే, అన్న నువ్వేమో 3 గంటల సినిమా చూస్తే, 7 చూస్తే 3 గంటల టెన్షన్ రాదు. మేము సినిమా చూస్తే వాళ్ళకి టెన్షన్ అంటే నెక్స్ట్ ఎవరికి వాళ్ళకి తెలిసినది ఒకటి. ముందు ఎవరు రామచంద్ర అని చెప్పినట్టు, రామోపాల్ అని చెప్పినట్టు పోలీసులకు పోదు. ఏం తెలిసిన లేకపోతే వాళ్ళ సినిమా సినిమా ఎక్కడ పోతారంటే ఒకరు నడుచుకుంటూ పోతాడు, ఒకరు మోటార్లో పోతాడు, ఒకరు కార్లో పోతాడు. ఎక్కడ పోతారు? ఎంత ఇచ్చినారు టికెట్లు అంట. ఒక టికెట్ పెట్టి కొనుక్కొని మనోడు చివరకు ఎన్ని రకాల విచిత్రమైన ఆలోచనలు, ఎంత వికృతమైన ఆలోచనలు. ఏదేమైనా ఒకటైతే మీ అందరూ తెలియజేస్తా ఉన్నాయి. ఇంతకుముందు అందరూ చెప్పినట్టుగా కార్యకర్తలు మన పార్టీకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, ఎందుకంటే ఇది కష్టాల్లో పుట్టిన పార్టీ. ఇంతవరకు కాలం చూసుకుంటే కనుక కష్టకాలం ఎక్కువ ఉంది, కష్టాల్లో పుట్టిన పార్టీ కాబట్టి మీ ధైర్యానికి జోహార్లు తెలియజేస్తాం. రాబోయే కాలంలో మన పరిపాలన, మన పార్టీ సిద్ధాంతం కార్యకర్తల బేస్ మీద నడవబోతుందని. విచిత్రం ఏమంటే మీరు బాగుంది చెన్నై బాగుంది, వాళ్ళు గెలిచి ఏడుస్తూ ఉన్నారు, మనం ఓడిపోయి నవ్వుతున్నాము. ఏ రోజైనా కూడా వాళ్ళు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? ఒక లడ్డు మనకు వస్తే 2 లడ్డులు చెప్తా. నువ్వు ఇంత ఉప్పుగారం వేస్తే ఒక డబ్బు ఉప్పుగారం మీద వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంతవరకు పోయిన 5 సంవత్సరాలు ప్రతి రోజు ఇక్కడ రోడ్డు, ఇక్కడ నీళ్లు, ఇక్కడ చెరువు, ఇక్కడ బడి, రాబోయే 5 సంవత్సరాలు